హాయ్ ఫ్రెండ్స్, మా బావాలో అయితే ఆవినిందట. సో మనకైతే ఒక చిన్న దూడ పుట్టింది. మనకైతే పాలు అయితే వచ్చినాయి. ఆ పాలు ఆవు పాలు. సో మనకైతే ఫస్ట్ పాలు వస్తాయి కదా. సో అవైతే మనకి జున్ను అయితే అట పాలు కాగబెడితే. సో ఇప్పుడైతే మనకి ఎండాకాలం సెల్లు వచ్చినాయి కదా. మా కోడలు మాలోడు అయితే ఇద్దరు వచ్చారు. సో ఇప్పుడైతే మనం ఆ పాలని డైరెక్ట్ గంజిలో పెట్టి కాగబెడదాం. కాగబెడితే మొత్తం డైరెక్ట్ జున్ను అయిపోతాయి అట. జున్ను అయితే చాలా చక్కెర వేసుకొని తాగితే మాత్రం పాలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇవి ఆల్రెడీ పాలు అయితే కాగుతున్నాయి, కొంచెం గడ్డలు అయితే అవుతున్నాయి. చూడు టేస్ట్ మస్తు ఉంటుంది అట. చక్కెర వేస్తుంది మా అమ్మ. ఇక ఈయనైతే మొత్తం మంది కూర్చున్నారు. మా చిన్నల్లుడు, చిన్న కోడలు, పెద్దల్లుడు, పెద్ద కోడలు అందరు కూర్చొని ఇక్కడ టీవీ అయితే చూస్తున్నారు. అంత బొమ్మలే, మొత్తం 24 గంటలు బొమ్మలు కావాలి వీళ్ళకు. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ దుడ్డే పుట్టుడుతోనే దాని కాలు తిరిగిందట. పాపం వాళ్ళ అమ్మ చూడకుండా కాలు తొక్కిందట. పాపం తొక్కితే కాలు ఇరిగిందట. డాక్టర్ వచ్చి మొత్తం సిమెంట్ పట్టేసిండు ఆ చిన్న దుడ్డకు. పుట్టుతోనే పాపం ఏడిసిందట. కళ్ళకి నీళ్ళు కూడా వచ్చినాయట. ఘోరం కదా మోక్షితు. ఏం చూపించాలి? కాలు ఫోటో పెడతా మీకు, ఒకసారి ఫోటో పెడతా ఆగుతుంది. సో ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. మరి తీయగుందా సప్పగుందా ఒకసారి చూసి చక్కెర ఎక్కదక్కే తీయచ్చు. ఏం వస్తుంది చక్కెర, సూపర్ ఉంది. ఇక అందరూ అయితే ఇక్కడ లైన్ కొద్దిగా కూర్చున్నారు మొత్తం జున్ను పాల కోసం. ఎండాకాలం చూసి ఎండలు కాదున్నాయి. 43-44 ఉంది టెంపరేచర్. ఇంత మంచి కూలర్ నడవంగా కూడా. ఎట్లుంది టేస్ట్ మనీష్? ఎట్లుంది మనం? ఎట్లుంది మౌషిత్? మామ కూడా తింటాలి. ఘోరం గరం ఉంది. ఎట్లుంది? ఎట్లుంది? సూపర్. మస్తు అంటే మస్తు ఉంది.